హలో అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు మనము ఉగాది పచ్చడి తప్పకుండా చేసుకుంటాం కదండి. సో ఈరోజు ఉగాది పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. ఉగాది రోజున మన జీవితంలో ఉండే షడ్రుచులు ఎంత అవసరమో సింబాలిక్గా ఉగాది పచ్చడి రూపంలో చేసుకుంటామండి. అంటే తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగర అన్నీ కలిస్తేనే జీవితం అవుతుంది కదండి. సో అదన్నమాట. సో పచ్చడి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి. ముందుగా ఒక పెద్ద పచ్చి మామిడికాయని పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క తురుముకొని ఉంచుకోవాలి. చింతపండు కొద్దిగా తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి. వేప పువ్వు నీట్గా ఏరుకొని కొద్దిగా పెట్టుకోవాలి. 2 అరటిపళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిరియాలు దంచి పెట్టుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ బెల్లం తురుము వేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టిన చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. బెల్లం తురుము కొంచెం కాసేపు మిక్స్ చేస్తే చింతపండు రసంలో కరిగిపోతుందండి. అప్పుడు మామిడికాయ ముక్కలు, అరటిపళ్ళు ముక్కలు వేసి ఉప్పు, మిరియాల పొడి వేసి లాస్ట్లో వేప పువ్వు కూడా వేసి బాగా కలిపితే మంచి సూపర్ పచ్చడి రెడీ అవుతుందండి. ట్రస్ట్ మీ, ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఇంట్లో అయితే అడిగి మరి ఇంకా వేయించుకొని తింటారండి. అంత ఇష్టం అందరికీ. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ జీవితంలో ఉండే షడ్రుచుల్ని ఆస్వాదించండి. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఉగాది పచ్చడితో పాటే ఉగాది రోజున నేను మామిడికాయ పులిహోర కూడా తప్పకుండా చేస్తానండి. మనము సంవత్సరం మొత్తానికి అయితే చింతపండు పులిహోరే లేకపోతే నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం. కానీ ఉగాది నుండి వచ్చే మామిడికాయలు చూస్తే మాత్రం మనసు ఊరుకోదు కదండి. మామిడికాయ పులిహోర చేయాల్సిందే. సో ఇప్పుడు నేను మీకు మామిడికాయ పులిహోర నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆబ్వియస్ అండ్ బట్ న్యాచురల్గా మనకి ఇక్కడ మామిడికాయలు కావాలి. నేను 2 కప్పులు బియ్యంతో అన్నం వండి దాని తగ్గ పులిహోర చేస్తున్నాను. సో 3 మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని వాటిపైన చెక్కు తీసి మంచిగా తురిమి పెట్టుకోవాలి. తురుమంతా కలిపి ఒక 250 గ్రామ్స్ అంటే 1 కప్పు తురుము వచ్చిందండి. నెక్స్ట్ ఒక అరకప్పు పల్లీలు తీసుకుంటున్నాను, అంటే 4 టీ స్పూన్లు. అలాగే 2 టీ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను. పోపు దినుసులు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అలాగే 6 నుండి 8 పచ్చిమిర్చి చీల్చుకొని తీసుకోవాలి. 2-3 ఎండుమిర్చి తొడిమిలు తీసుకొని చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఉంచుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు ఆకులు కూడా తీసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకొని ఉంచుకోవాలి. పులిహోర చేయడానికి ముందుగానే 2 గ్లాసుల బియ్యం కడిగి ప్రెషర్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె కాగాక ముందు పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఆవాలు చిటుపటలాడాక పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇప్పుడే వేసి 2 కూడా పచ్చి వాసన పోయి మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చే వరకు వేస్తే పులిహోర తినేటప్పుడు మనకు అవి పచ్చిగా గట్టిగా తగలకుండా సూపర్ రుచితో ఉంటాయండి. మంచి రంగు వచ్చాక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపుని మంచిగా వేయించాలి. కాసేపు వేయించుకొని 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి. పులిహోరకి ఇంగువ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, తప్పకుండా వేయండి. అన్ని పోపు దినుసులు నూనెలో బాగా వేయించాక తురుము పెట్టుకున్న మామిడికాయల్ని వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసేసరికి పులిహోరకి ఒక మంచి రంగు టెక్స్చర్ వచ్చేస్తుందండి. 2 నిమిషాలు వేయించాలి. మామిడికాయ తురుము అడుగు అంటక మునిపే స్టవ్ కట్టేయాలి. ఇప్పటికే రెడీగా ఉన్న కుక్డ్ రైస్ని పులిహోర కలుపుకునే బేసన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకొని గరిటెతో ఒక్కసారి ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పులిహోర మామిడికాయ పోపు గుజ్జుని అన్నంలో వేసుకొని బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే పులిహోర అంత రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గరిటెతో కలిపితే గనక పులిహోర త్వరగా పాడవకుండా ఉంటుందండి. అంతా కలిసాక లాస్ట్లో ఒక చిన్న నిమ్మ చెక్కని కూడా పిండి వేసుకోవాలి. ఇక్కడ మీరు రుచి చూసి ఉప్పు పడితే గనక ఈ నిమ్మరసంలోనే ఉప్పు కలుపుకొని వేసుకోవాలి. అంతా మళ్ళా బాగా కలపాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా రుచి డెకరేషన్ కోసం 1 టీ స్పూన్ నూనెలో కొద్దిగా జీడిపప్పులు, కరివేపాకు వేయించుకొని మళ్ళీ వేసానండి, జస్ట్ డెకరేషన్ కోసం. ఇది ఆప్షనల్.
పులిహోర కలిపిన వెంటనే ఎప్పుడు తినకూడదండి. ఒక అరగంట అలా వదిలేస్తే అన్ని స్పైసెస్ రుచులు రైస్కి పట్టి సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో నేను చేసిన ఈజీ మామిడికాయ పులిహోర తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ యుగాది వన్స్ అగైన్.